హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో షర్ట్ కాలర్ నెక్తో డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేర్చుకుందాము. ఈ డ్రెస్ కోసం నేను 3 మీటర్స్ క్రేప్ క్లాత్ తీసుకున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని 15 ఇంచెస్ లెంత్ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని 11 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. నెక్ లెంత్ 7 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇది కాలర్ నెక్ కదా, అందుకే నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఒక 1/2 ఇంచు స్లోప్గా డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ మార్జిన్ 1 ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము కింద వైపున ఒక 1/2 ఇంచు క్రాస్గా మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, నెక్ డీపు 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్గా డ్రా చేసుకొని నెక్ రౌండ్గా కాకుండా వి నెక్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ముందుగా బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పార్ట్ విడిగా తీసుకొని నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని సేమ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని బటన్స్ పెట్టుకోవడం కోసం మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ వెడల్పున్న 2 క్లాత్స్ని తీసుకొని ఈ కట్ చేసుకున్న 2 పార్ట్స్కి ఫ్రంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి బ్యాక్ పార్ట్ తీసుకొని 2 షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ భాగాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని కాలర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది కదా, అంటే 2 పార్ట్స్ కలిపి 15 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇక్కడ 15 ఇంచెస్కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి 17 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. అలాగే 3.5 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుండి పై వైపున క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 7.5 మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒక 1/2 ఇంచు తగ్గించి క్రాస్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే పై వైపును కూడా ఒక 1/2 ఇంచు తగ్గించి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని క్లాత్కి రివర్స్ సైడ్లో ఈ క్యాన్వాస్ పేపర్ని పెట్టాలి. ఇప్పుడు 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న వైపు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇంకొక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ రైట్ సైడ్ వైపు ఉంచాలి. ఈ స్టిచ్చింగ్ చేసిన వైపు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసుకొని మిగిలిన 3 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ 3 సైడ్స్ టక్స్ ఇచ్చుకోవాలి.
ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ నుండి రివర్స్లో తీసుకోవాలి. ఈ కార్నర్ సైడ్ నీట్గా రావడం కోసం ఏదైనా స్క్రూ డ్రైవర్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ కాలర్ మార్జిన్ని నెక్కి యాడ్ చేసుకోవాలి. ఈ నెక్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ వైపు సెంటర్ పాయింట్లో మార్క్ చేసుకోవాలి. అలాగే కాలర్ని కూడా తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండు సెంటర్ పాయింట్స్ ఒకే చోట కలిసేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కాలర్ యొక్క బ్యాక్ సైడ్ మార్జిన్ని మాత్రమే పట్టుకొని నెక్కి జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు కాలర్ బ్యాక్ సైడ్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాలర్ ఫ్రంట్ సైడ్ని పట్టుకొని ఈ నెక్ యొక్క ఖర్చు భాగం కనపడకుండా ఈ కాలర్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ కాలర్ని ఫ్రంట్ వైపుకి తిప్పుకొని ఈ కాలర్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో బటన్స్ని కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ లెంత్ 19 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. అలాగే బాటమ్ పార్ట్ని నేను 2 మీటర్స్ తీసుకొని కుచ్చు పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన డ్రెస్ రెడీ అయిపోయింది.